ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దాని సందర్భంగా ఇవాళ శాంతియుతంగా కూడా గాంధీ గారి విగ్రహం దగ్గర యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందులో భాగంగా మహబూబాద్ పట్టణంలో ఇవాళ మా కార్యకర్త ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, మారేని వెంకన్న గారు, భరత్ కుమార్ గారు, పరకాల శ్రీనివాస్ రెడ్డి గారు, యాళ్ల మురళి గారు మరియు ప్రతి అశోక్ గారు మరియు మా ముత్య వెంకన్న గారు అందరూ తేడ శ్రీను గారు దాదాపుగా మా ముఖ్య కార్యకర్త సోదరులు అందరూ కూడా ప్రజల పక్షాన ఉండి కూడా ఇవాళ ఏదైతే ఈ దరఖాస్తుని వారికి విన్నవించుకున్నాం గాంధీ గారికి. ఎందుకంటే ప్రభుత్వంకి సోయి లేదు కాబట్టి చెప్పిన హామీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారే మొన్న రిపబ్లిక్ డే రోజు పొద్దున ఏం చెప్పిండ్రు, ఇవాళ రాత్రి రైతు బంధు డబ్బులు టింగున పడతాయని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. టింగ్ అని చెప్పి టక్కి అని చెప్పిండు. చెప్పినాక ఏం చేసిండ్రు, మళ్ళీ సాయంత్రం కాగానే మార్చి 31 వరకు పడతాయంట. అంటే వాళ్ళ మాటల మీదనే వాళ్ళకు సోయి లేక అపరిచితుడు లాగా అందులో ఎట్లయితే అపరిచితులో హీరో ఏ విధంగా అయితే 2 రకాలుగా పొద్దున ఒక మాట గంట ఒక మాట మాట్లాడుతారో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అపరిచితుడు లాగా ఇవాళ క్షణక్షణం మాటలు మారుస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్న ప్రభుత్వం ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక పక్క అగ్రికల్చర్ మినిస్టర్ చూస్తే ఏమో తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారు, ప్రజలందరూ కూడా రైతు బంధు వద్దంటున్నారు, అందరికీ బోనస్ ఇస్తే చాలు అంటున్నారు. అంటే రైతుల మధ్యనే సఖ్యత లేకుండా రైతుల మధ్య పుల్ల పెట్టుకుంటూ కూడా ఇవాళ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఇవాళ అన్ని ఈ విధంగా ఉంది. ఇదే ఒకటే కాదు, ఇవాళ బోనస్ కావాలి, బోనస్ మీరు ఎలక్షన్స్లో రుణమాఫీ చేస్తామంటారు, ఇవాళ బోనస్ ఇస్తామంటారు, కూలీలకు డబ్బులు ఇస్తామంటారు. పాపం మా ఆడబిడ్డలకైతే లగ్గానికి తులం బంగారం అంటారు. తులం కాదు కదా, పిస్తరంతా బంగారం గుడియలే. నేను అనుకుంటున్నా ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ మా ఆడబిడ్డల లగ్గాలు అవుతున్నాయి, కానీ రేపు కాంగ్రెస్లో ఎవ్వరు పోటీ చేసినా కూడా వాళ్ళ లగ్గాలు కూడా ఈ ప్రజలే చేస్తారని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. ఇంతేకాదు, ఇవాళ కరోనా టైంలో మీ అందరూ తెలుసు, 6 నోట్ల రద్దు అయింది, లాక్డౌన్ అయింది, రాష్ట్రానికి ₹1 ఇన్కమ్ లేకుండే. అయినా కేసీఆర్ గారు ఒక్క దఫా కూడా మానకుండా కంటిన్యూగా కూడా మొన్న ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా దాదాపుగా 73,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇవాళ ప్రత్యేకంగా రైతు బంధులు ఇచ్చిండ్రు. రైతు బంధుతో పాటు దాదాపు 23,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు. ఇవాళ చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం. ఇవాళ మీరు సోషల్ మీడియాలో చూడండి, ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఏం పెట్టిందంటే మీకు ఫామ్ హౌస్ పాలన కావాలన్నా లేకపోతే ప్రజాపాలన కావాలని వాళ్ళు ఓటింగ్ పెట్టిండ్రు. కానీ అలా లక్షల్లో వేలలో వ్యూలో ఏం పెట్టిందంటే అంటే వాళ్ళు ఎంత వ్యతిరేకంగా కేసీఆర్ గారిని ఉద్దేశించి ఆ విధంగా ఫామ్ హౌస్ పాలన పెట్టినా దాదాపు 73% జనాలందరూ కూడా ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ గారు కావాలనే ప్రత్యేక పెట్టడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ మీరు ఏ హామీ ఇవాళ